హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆమ్స్టర్డామ్ అమ్మాయి. ఇవాళ మేము హరిహర వీరమల్లు మూవీ చూడటానికి యుత్రెక్ట్లోని కినీ పోలీస్ థియేటర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మా టికెట్స్ అవి చెక్ చేసి మా సీట్ నెంబర్స్ అయితే కనుక మాకు అలాట్ చేశారు. చూడండి, హరిహర వీరమల్లు వెల్కమ్ అనేసి అయితే రాశారు. నేను ఇక్కడ మీకు ఒక నోట్ పాయింట్ అయితే చెప్పాలనుకుంటున్నాను. ఈ మూవీ గురించి నాకు అనిపించిన జెన్యూన్ రివ్యూ మాత్రమే నేను ఇక్కడ ఇస్తున్నాను. దీన్ని ఈ రివ్యూ అనేది ఎవరిని పొగడ్డానికి కాదు, అలా అని ఎవరిని తక్కువ చేసి మాట్లాడటానికి కాదండి. నాకు అనిపించిన జెన్యూన్ రివ్యూ మాత్రమే ఇస్తున్నాను. చూడండి, ఇది రూమ్ నెంబర్ 13 థర్డ్ ఫ్లోర్లో అయితే కనుక మనకి డిస్ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ఈ రివ్యూలో అయితే కనుక కొన్ని పాయింట్స్ అయితే కవర్ చేయాలని అయితే అనుకుంటున్నానండి. అవి గ్రాఫిక్స్, మ్యూజిక్, స్టోరీ, హీరోయిన్, హీరో, క్యారెక్టర్స్, డైరెక్టరు, కొన్ని ఎమోషనల్ సీన్స్, కాస్ట్యూము. ఆగండి వీటియే కాదు, వీటితో పాటు థియేటర్లో ఒక ఎగ్జైటింగ్ సీన్ అయితే కనుక జరిగిందండి. మీరు అది ఏంటి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు అయితే కనుక చూసేయండి. ఇప్పుడైతే కనుక మనం రివ్యూలోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను గ్రాఫిక్స్ గురించి అయితే మాట్లాడాలి అనుకుంటున్నాను. గ్రాఫిక్స్ అనుకున్నంత సూపర్గా అయితే కనుక నాకు అనిపించలేదు. బాగానే ఉన్నాయి, బట్ కొన్ని చోట్ల అయితే కనుక సింక్ అయినట్లుగా అయితే కనుక నాకు అనిపించలేదండి. అదేవిధంగా మ్యూజిక్ అయితే కనుక బాగా అనిపించింది. నాకైతే ఓవరాల్గా 3 సాంగ్సే ఉన్నాయి కదా, ఇంకా ఒక 2 సాంగ్స్ ఉంటే బాగుండని అనిపించింది. కానీ మ్యూజిక్ వరకు అయితే కనుక బాగా అయితే అనిపించింది నాకు. అండ్ స్టోరీ నరేషన్, ఈ స్టోరీ అనేది బేసిక్లీ 1600స్లో జరిగిన దాని గురించి అయితే కనుక అప్పుడు ఉన్న సన్నివేశాలు అవన్నీ కూడా కళ్ళకు కట్టినట్లయితే కనుక చూపించారు. ఇందులో ఉన్న స్టోరీలో ఉన్న కొన్ని పాయింట్స్ అయితే నాకు మన ప్రీవియస్ హిస్టరీ బుక్స్లో చదువుకున్న పాయింట్స్ అయితే కనుక గుర్తు చేశాయండి. నాకైతే కనుక బాగా అనిపించింది. అలాగే హీరోయిన్ని ఈ మూవీలో కొంచెం అందంగా అయితే చూపించారండి. హీరోయిన్ లెంగ్త్ అనేది ఎక్కువ లేకపోయినా కూడా తనకి క్యారెక్టర్ అయితే కనుక నాకు బాగుందని అయితే అనిపించింది. బట్ మేకప్ ఇంకొంచెం తగ్గింటే బాగుండు అనేది అయితే అనిపించింది. నాకు కొంచెం మేకప్ ఎక్కువగా అనిపించింది. హీరోయిన్ కాస్ట్యూమ్స్ అనేవి కూడా మనకి ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేసేలాగా బాగున్నాయని అయితే నాకు అనిపించింది. తర్వాత అదర్ క్యారెక్టర్స్ అన్నీ కూడా బాగున్నాయండి. ఈ మూవీలో ఈ క్యారెక్టర్ని, ఈ రోల్ని అనవసరంగా పెట్టారు అనేసి అయితే నాకు ఎక్కడ అనిపించలేదు. ఏ రోల్ని ఎంతవరకు ఉంచాలి, ఎక్కడ ఎండ్ చేయాలి అనేది అయితే కరెక్ట్గా చేశారు అని అయితే అనిపించింది. ఉన్న రోల్స్ అన్నీ కూడా మరి బోరింగ్గా అలా కూడా అయితే లేవండి. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా నాకు బాగా సెట్ అయ్యారు అనేసి అయితే అనిపించింది. డైరెక్టర్ అండి, ఈ డైరెక్టర్ గురించి అయితే మనం స్పెషల్గా అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూవీకి ఇప్పటికీ 2 డైరెక్టర్స్ మారారు. బట్ ఆ గ్యాప్ అనేది అయితే కనుక ఎక్కడా తెలియలేదు. బాగా కవర్ చేశారని చెప్పొచ్చు. అండ్ టైం కూడా ఎక్కువ తీసుకున్నారు కదా, ఆ టైంని కూడా ఇంత టైం పట్టిందా ఈ మూవీకి అనేలాగా అయితే కనుక అనిపించలేదు. అండ్ ఈ మూవీలో అయితే కనుక నేను మీకు ఒక సీన్ గురించి అయితే చెప్తానండి. నాకు ఇక్కడ ఒక హోమం సీన్ అనేది అయితే కనుక జరుగుతుంది. ఆ సీన్ అయితే కనుక నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. అది ఎలా అనిపించిందంటే ఎమోషనల్గా కనెక్ట్ అయినట్లుగా అయితే నాకు అనిపించిందండి. కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఈ మూవీలో ఒక సీన్లో హీరోయిన్ ఒక మంచి ట్విస్ట్ అయితే ఇచ్చిందండి. ఆ ట్విస్ట్ని నేనైతే కనుక ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ట్విస్ట్ అయితే కనుక బాగుంది అనిపించింది. అండ్ కాస్ట్యూమ్స్, నాకు హీరో కాస్ట్యూమ్ అయితే కనుక ఓవరాల్ ఒకే కాస్ట్యూమ్ లాగా అనిపించింది. బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్లోనే ఉన్నట్టుగా అనిపించింది. హీరోయిన్ కాస్ట్యూమ్స్ కానీ మిగతా క్యారెక్టర్ కాస్ట్యూమ్స్ కానీ అయితే కనుక నాకు బాగా అనిపించాయి. అంటే ఎస్పెషలీ హీరోయిన్ అయితే కొంచెం అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి. సో కమింగ్ టు ద క్లైమాక్స్ పాయింట్ అండి. క్లైమాక్స్ ఈ మూవీలో బాగానే ఉంది అనిపించింది, కానీ సూపర్ అని అయితే నాకు అనిపించలేదు. ఈ క్లైమాక్స్లో ఎస్పెషలీ గ్రాఫిక్స్ అనేవి అయితే చాలా ఎక్కువగా అనిపించినాయి. మూవీ స్టార్టింగ్ నుంచి కూడా మనకి 80% ఆఫ్ ద మూవీ వరకు అబ్బా అప్పుడే అయిపోయిందా, ఇంత టైం అయిపోయిందా అనేలాగా అయితే నాకు అనిపించింది.
క్లైమాక్స్ మాత్రం ఏదో పెట్టాలి, ఈ క్లైమాక్స్తో ఎండ్ చేయాలి అనేలాగా అనిపించింది, రెగ్యులర్గా అనిపించిందండి. అలా అని బాగలేదని నేను చెప్పట్లేదు, బాగుంది, బట్ రెగ్యులర్గా అనిపించింది. ఇంకా ఇంప్రూవ్మెంట్ అయితే చేసుండొచ్చు. నాకు ఎలా అనిపించింది అంటే సెకండ్ పార్ట్ కోసం మనం ఈగర్గా క్యూరియస్గా ఎదురు చూసేలాగా అయితే కనుక లేదనమాట. ఓవరాల్గా అయితే బాగానే ఉంది అని అయితే చెప్తాను. నెక్స్ట్ మనం అందరూ ఎదురు చూస్తున్న క్యారెక్టర్ మన హీరో గారండి. హీరో గారి గురించి మనం చెప్పాల్సిన అవసరమే లేదు, మన పవన్ కళ్యాణ్ గారు. సో ఆయన యాక్టింగ్ గురించి అయితే నో వర్డ్స్ అండి. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇంత టైం పెట్టి మన కోసం, మనందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం ఇంత కష్టపడి యాక్ట్ చేశారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకైతే నేను థ్యాంక్స్ అయితే చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఆయన యాక్టింగ్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఆయన పర్ఫార్మెన్స్ కానీ, ఆయన రోల్ కానీ అంత హైలైట్ అని అయితే చెప్పుకోవచ్చు నాకు ఈ మూవీలో. అండ్ నాకు ఈ హీరోది ఈ మూవీలో 2 ఇంట్రడక్షన్స్ లాగా అయితే అనిపించాయండి. ఒక ఇంట్రడక్షన్ మనకి మూవీ స్టార్టింగ్లో హీరో గారి ఇంట్రడక్షన్ చెప్తే, ఇంకొక ఇంట్రడక్షన్ సెకండ్ హాఫ్లో ఆయన పాస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అది ఇంకొక ఇంట్రడక్షన్ లాగా అయితే అనిపించింది. బట్ నాకు 2 ఇంట్రడక్షన్స్ కూడా చాలా చాలా నచ్చాయి. సో ఓవరాల్ మూవీ గురించి అయితే ఇదండి. నేను మీకు ఇందాక ఒక మాట చెప్పాను కదా, థియేటర్లో ఒక ఎగ్జైటింగ్ సీన్ అయితే జరిగింది అనేసి. నేను ఇప్పుడు మీకు అదైతే కనుక రివీల్ చేయబోతున్నానండి. చూడండి, థియేటర్లో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే కనుక కేక్స్ అన్నీ తీసుకొచ్చి కేక్ కటింగ్ చేసి సెలబ్రేట్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. టికెట్స్ మనం కూడా తీసుకున్నాం. అర్థం థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఆమ్స్టర్డామ్ అమ్మాయి అండి. బాయ్ బాయ్.